గత నెల 28న కాకినాడ జిల్లా వేట్లపాలెంలో సంభవించిన బాణాసంచా కేంద్రం పేలుడు ఘటన కార్మికుల జీవితాల్లో చీకట్లు నింపింది. ఇంతవరకు 28 మంది మృత్యువాత పడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాణాసంచా తయారీ కేంద్రాలపై ప్రభుత్వ పర్యవేక్షణ బలహీనంగా ఉండటం వల్లే ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని బాధిత కుటుంబాలు అభిప్రాయపడుతున్నాయి. జానెడు పొట్టను నింపుకోవడం కోసం ప్రాణాలకు తెగించారు ఆ నిరుపేదలు. తాము చేస్తున్న పని ప్రమాదమని తెలిసిన ఉపాధి కోసం, కుటుంబం కోసం ఆ వృత్తిని ఎంచుకున్నారు. చివరకు కడుపు నింపాల్సిన ఆ వృత్తే కడతీర్చి వారి కుటుంబాల్ని రోడ్డుపాలు చేసింది. వేట్లపాలెం ఘటనకు కారణమైన శ్రీ సూర్య ఫైవర్క్స్ యజమాని అడబాల అర్జున్తో పాటుగా అతని సోదరుడు నానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద సామర్లకోట పిఎస్లో కేసు నమోదు చేశారు. వాళ్ళకి లైసెన్స్ ఉన్నా కూడా వాళ్ళ నిర్లక్ష్యంతో ఎక్కువ మంది వర్కర్స్ని ఎంగేజ్ చేయటం, అట్లనే ఎక్కువ మోతాదులో ముడి పదార్థాలు, బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావటం వలన రాంగ్ హ్యాండ్లింగ్ జరిగినప్పుడు ప్రెషర్ సెన్సిటివ్ మెటీరియల్స్ ఇవన్నీ ఇప్పుడు కొంత రాపిడ్ వల్ల కానీ ఏదైనా రాంగ్ హ్యాండ్లింగ్ జరిగితే బ్లాస్ట్ అవటం జరుగుతుంది. ఒక చోట బ్లాస్ట్ కనుక జరిగితే ఇట్లాంటి చోట్ల ఆర్ఎఫ్ఎస్ఎల్ ఫస్ట్ విజిట్లో కూడా చెప్పింది, ఆ షాక్ వేవ్ వల్ల ఇంకా విడిగా ఉన్న పేలుడు పదార్థాలు ఏమున్నాయో అవన్నీ కూడా డెటనేట్ అవటం జరుగుతుంది, బ్లాస్ట్ అవుతాయి. సో అట్లా జరిగి ఉంటుందని ప్రాథమిక సమాచారం. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టిన తర్వాత పోలీస్ కస్టడీకి కూడా తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ అట్లనే వీళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న ఒక 11 బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏదైనా ఫ్యాక్ట్స్ వస్తే ఎస్టాబ్లిష్ చేసి తొందరగా ఛార్జ్ షీట్ వేసి వీళ్ళకి శిక్ష పడేలాగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శ్రీ సూర్య ఫైర్వర్క్స్ కు లైసెన్స్ ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించినట్లు వెల్లడైంది. వాస్తవానికి నిబంధనల మేర ప్రతిరోజు 15 కేజీల వరకు మాత్రమే మందుగుండు సామాగ్రి వాడి బాణాసంచా తయారు చేయాలి. అలాగే 8 మంది అనుభవం ఉన్న కార్మికుల్ని మాత్రమే బాణాసంచా తయారీకి అనుమతించాలి. కానీ శ్రీ సూర్య ఫైవర్క్స్ లో ప్రమాదానికి ముందు 100 నుండి 150 కేజీల వరకు మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ప్రతిరోజు 30 నుంచి 40 మంది కార్మికులతో బాణాసంచా తయారీ చేయిస్తున్నట్లు వెల్లడైంది. నిబంధనలు ఉల్లంఘించి బాణాసంచా తయారు చేస్తున్న అధికారులు తనిఖీ కొరబడింది. మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్న అధికారులకు వేట్లపాలెం తయారీ కేంద్రంలో కొనసాగుతున్న నిర్లక్ష్యం కనిపించలేదు. దీంతో భారీ ప్రమాదం జరిగింది. అమాయకులు తమ ప్రాణాలను మూల్యంగా చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి ప్రభుత్వం వేసిన కమిటీ కాలయాపన తప్ప నిబంధనలకు పాతరేసిన బాణాసంచా కేంద్రాల్ని నిలువరించలేదనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రిందటే రాయవరంలో బాణాసంచా కేంద్రంలో పేలుడు సంభవించి 10 మంది చనిపోయారని, అది మరొక ముందే వేట్లపాలెం ఘటన జరిగిందంటే అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి ప్రమాదకర పరిశ్రమల్లో తరచూ సేఫ్టీ ఆడిట్ జరగాలని ప్రభుత్వం ముద్దు నిద్ర వీడాలని నిపుణులు చెబుతున్నారు. మరి కూటమి ప్రభుత్వంలో అది జరిగే పనేనా? వేచి చూడాల్సిందే.